శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 22 నుంచి 28 మధ్యలో సింహరాశి వారికి జరగబోయే వారఫలాలు తెలుసుకుందాం. మరి సింహరాశికి ఈ వారంలో వచ్చిన మార్పు 12వ స్థానంలోకి బుధగ్రహం రావడం జరిగింది. ధన లాభాధిపతిగా 12వ స్థానంలో బుధగ్రహం ఉన్నప్పుడు జాతకుడు తన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సహకారంతో ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, ఏదైనా ఒక సంస్థని ప్రారంభించడం, 10 మందిని పోగు చేసి వారికి ఏదైనా సహాయం చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మంచి కార్యక్రమాలకి సహాయం చేస్తూ ఉంటాడు. గృహానికి లేదంటే వ్యాపారానికి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలు, కంప్యూటర్లు వగైరా కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు అంటే కుటుంబంలో వీరి పిల్లలకు కానీ మిగతా వారికి కానీ ఇది విద్యకు సంబంధించినటువంటి టైం కాబట్టి వారికి కావాల్సినటువంటి వస్తువులు వగైరా కొనడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్కి అది కూడా పార్టీ చేయడం, గెట్ టుగెదర్ ఫంక్షన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడి యొక్క ఖర్చులు పెరుగుతాయి. మరి దానికి తగ్గ ఆదాయం కూడా రాశ్యాధిపతి రవి లాభస్థానంలో ఉండి గురుగ్రహంతో కలిసి ఉన్నాడు. అంటే పంచమాధిపతితో కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క తెలివితేటల వల్ల, మీలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల ఏదో ఒక నైపుణ్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారి నైపుణ్యం ద్వారా మీకు ధనం సంపాదించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది మీకు పూర్వపుణ్యం వల్ల కావచ్చు, మీ సంతానం సహకారం వల్ల అవ్వచ్చు, వారి యొక్క అభివృద్ధి వల్ల అవ్వచ్చు, ఏదైనా మీ గతంలో కొన్నటువంటి షేర్లో ఏదైనా ఇన్వెస్ట్మెంటో అవి పెరగడం వల్ల దాని ద్వారా ఆదాయం రావచ్చు. అలాగే గురువుకి అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల ఇన్సూరెన్స్ ద్వారా కానీ, పెద్దల వారసత్వంగా కానీ చాలామందికి మీరు అంటే మీ కుటుంబానికి కాకుండా అంటే అత్తవారి ద్వారా కానీ ఈ విధంగా అనేక రకాలుగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రుణం ద్వారా కూడా 2-వే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మీరు ఏదో 10 లక్షలకి లోన్ ప్రయత్నం చేస్తే ఒక 20 లక్షలు వచ్చినట్టు ఈ పరిస్థితి మీకు గోచరిస్తుంది. సో ఏదైనా ప్రయత్నం బట్టి కంపల్సరీగా మీకు అటు ఆర్థిక సహకారం అలాగే నేమ్ అండ్ ఫేమ్ కూడా రావడం జరుగుతుంది. ఇంచుమించుగా ఈ 2 గ్రహాలు కూడా ఈ వారం అంతా కూడా మీకు సంపూర్ణంగా అటు అధికారుల సహకారం అలాగే భగవంతుడి సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. వీటన్నిటికన్నా ప్రత్యేకత ఏంటంటే దశమ స్థానంలో శుక్రగ్రహం. దీనివల్ల వృత్తిలో మీకు హోదా, గౌరవం పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా 10 మంది మిమ్మల్ని గుర్తించి మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అటు రాజకీయ రంగంలో ఉన్న మీ యొక్క కృషికి తగిన గౌరవం, హోదా లభించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా కూడా దశమంలో శుక్రుడు ఉండడం వల్ల అటు ఆటోమొబైల్ రంగం కానీ, ఫైనాన్స్ రంగం కానీ, గోల్డ్ సంబంధించింది కానీ, ఏదైనా ఫ్యాన్సీకి సంబంధించింది, స్త్రీల ఐటమ్స్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో బాగా రాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, లేదా ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నం కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే ఇదొక టెక్నికల్గా జాతకుడికి అటు 10వ స్థానం, 10వ స్థానానికి 2వ స్థానం ఏంటంటే ధనస్థానంలో 2 గ్రహాలు, ఈ 2 గ్రహాలు కూడా మీకు చాలా వరకు వృత్తి ద్వారా ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా 12లో బుధుడు ఇవ్వడం వల్ల ఏ వ్యాపారానికి ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం కాబట్టి మొత్తం మీద ఈ 3 గ్రహాలు మీకు పబ్లిక్లో మంచి గుర్తింపుని తీసుకొస్తాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి చర్య, ప్రతి పని కూడా అది లాభసాటిగా మారే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా సప్తమంలో రాహు ఉండడం వల్ల మీకు దగ్గర వాళ్ళే, కావలసిన వాళ్ళే మిమ్మల్ని అన్పాపులర్ చేయడం కానీ, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. సాధ్యమైనంత వరకు మీరు చేసే ప్రయత్నాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది. అష్టమంలో శని ప్రభావం వల్ల చాలా వరకు నిందలు, అపనిందలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత నిజాయితీగా ఎప్పటికప్పుడు అన్ని పనులు పూర్తి చేసినా ఇంకా ఏదో పెండింగ్ ఉందని, ట్యాక్సులు కట్టలేదని ఇంకో రకంగా రూమర్స్ తీసుకురావడం, సడన్గా అధికారుల నుంచి ఇబ్బందులు, వేధింపులు కూడా రావచ్చు. అంటే దానివల్ల ఏంటంటే మీకు కావాల్సిన వాళ్ళే మీకు వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ వారికో, డిపార్ట్మెంట్ వారికో ఏదో విధంగా కంప్లైంట్ చేయడం, వాళ్ళు మీ మీద రైడ్స్ చేయడం కానీ లేదంటే సంజాయిషి ఆడడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా ఈ అకౌంట్ సంబంధించిన జాగ్రత్తగా ఉండడం,
ప్రతి విషయాన్ని కూడా ఇతరుల మీద ఆధారపడకుండా చాలా వరకు ప్రతి పని దగ్గరుండి మీరే చేసుకుంటే మంచిది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే సూర్య భగవానుడి ఆరాధన. ఏదో ఒక ఆదివారం మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను దర్శించి ఏదైనా పాయసం కానీ హల్వా కానీ ఇంచుమించుగా 1 కేజీయో 2 కేజీలో తయారు చేయించి గోవులకి ఆహారంగా పెట్టడం చాలా మంచిది. అలాగే ఆదివారం రోజు నియమంగా ఉంటూ ఆదిత్య ఉదయం చదువుకోవడం మంచిది. లేదంటే మీకు మీ తండ్రి గారికి కానీ మీ కుటుంబంలో పెద్దవారికి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ వారంలోనే 23వ తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది. ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఎవరైతే ఈ జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకొక్క రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూది ధరించడం వల్ల సకల ఇబ్బందులు బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి. ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక 5 గోమతి చక్రాలు తీసుకోండి. పూజా స్టోర్లో దొరుకుతాయి. ఈ 5 గోమతి చక్రాలని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని అంటే కర్చీఫ్ సైజు కూడా అక్కర్లేదు, చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ 5 గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఏం చేస్తారంటే ఈ అమావాస్య వెళ్ళిన మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల ప్రారంభమవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి. ఇది పౌర్ణమి దాకా ఒక 15 రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలు ఏమి అక్కర్లేదు. పౌర్ణమి లోపు మీకు ఏదో ఒక శుభం అదృష్టం కలుగుతూ ఉంటుంది. మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభమవుతుంటుంది అన్నమాట. ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మదిగా పాడ్యమి విధియ తదియ వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు. అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్ 100% సక్సెస్ వస్తుంది. స్వస్తి.